రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను అందరికీ అందించడం ప్రభుత్వ లక్ష్యం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలను అందరికీ చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పథకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సామరస్యంగా అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. అలాగే దళారులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన పవర్ తర్వాత ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రత్యేకంగా మన బెల్లంపల్లిని కాపాడుకుంటూ ముంగట తీసుకుపోయే వచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ మాకు సపోర్ట్ ఇచ్చినందుకు బెల్లంపల్లి సోదరులకు అందరికీ పర్సనల్గా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని మా పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఆయన క్యాబినెట్ సంబంధించిన సభ్యులందరూ ఒక ప్రపోజల్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా 4 పాయింట్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంకా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు 26 జనవరి రోజున అధికారులతో మాట్లాడి మొత్తం బెల్లంపల్ల ఈ 4 సబ్జెక్ట్స్ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్ అంటే ల్యాండ్ ఉన్నా లేకున్నా అగ్రికల్చర్ లేబర్లకు వాళ్ళు 20 రోజులు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీగా స్కీమ్లో పనిచేసిన వాళ్ళకు 12,000 రూపాయలు 2 శబ్దాలలో ఇచ్చు, అంటే ఒక్కొక్క ఎలిజిబిలిటీ పర్సన్కి 6,000 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా 6,000 రూపీస్. మన కన్సల్ట్ అధికారులందరూ లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రజలలో కూడా దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద పెడుతున్నాం కదా, అది పెట్టి దాని ప్రకారంగా ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించడానికే ఇది ఒక స్కీమ్ తయారైంది. జనవరి 2025 తర్వాత 26కి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించడానికే తీసుకున్న ఇది ఒక కార్యక్రమం. ఇది కాక రైతు భరోసాల అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ నాట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉంటారో ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నది, గవర్నమెంట్ దగ్గర ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళందరూ ప్రిపేర్ చేసి ఒకవేళ ఈ 2 స్కీమ్లలో కూడా జనాలు ఇట్ట ఒకవేళ రిజిస్టర్ కాలేదనుకో, కొంతమంది మేము అయినాము, కొంతమంది కాలేదు. ఎందుకంటే లాస్ట్ 10 years కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కీమ్లలోనే ఆ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను మళ్ళొకసారి రీఎగ్జామిన్ చేసి మా కన్సల్ట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ వాళ్ళు అందరితో డీటెయిల్గా నేను మాట్లాడినా. వాళ్ళందరూ వర్కౌట్ చేసుకొని ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఏంటంటే ఎవరన్నా మిస్ అయినా మీరు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం మీకు ఉన్నది. మీరు దాని గురించి 1% కూడా అధైర్యం అయ్యేది అవసరం లేదు. ఇది ప్రజలకు మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తూ నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ మాటిస్తున్నా. మా అధికారులు కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా, ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా వేరే అధికారులు ఎవరెవరు ఎంఆర్ఓలు, ఇంకా ఎవరికి సంబంధించిన ఏ మండలైనా కానీ ఏ ఏరియా అయినా కానీ ఎవరి పేర్లు మిస్ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోమని, ఈసారి ఉన్న ఈ స్కీమ్లో ఎంతమంది అవుతారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళకి ఇయనికి ఒక వర్కౌట్ అవుతుంది. ఈ రేషన్ కార్డుల సమస్య గురించి కూడా ప్రత్యేకంగా ఎగ్జామిన్ చేస్తున్నారు. దాన్ని కూడా ఎగ్జామిన్ అయిన తర్వాత ఎవరికి రావాలనో, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో, ఏ కుటుంబానికి ఏముంటుందో లిస్ట్ మొత్తం ఉన్నది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన 2,40,000 ఫ్యామిలీస్కి ఆల్రెడీ రేషన్ కార్డులది ఒక విశ్వాసం దొరికిందంట. ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక 10,000, 15,000 కొన్ని మిస్సింగ్ అవుతున్నాయి అంట. దాన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఆయన దాన్ని అమలు చేసే కార్యక్రమం కింద కలెక్టర్ గారు కూడా ఇప్పుడే నాతో కలుసుకొని మా ఆర్డీఓ గారితో మాట్లాడిన తర్వాత ప్రజలకు ఎందుకంటుందంటే ఒక డూప్లికేట్ కార్డు అవుతుందా, డబల్ అవుతుందా, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారా, మళ్ళీ ఒక కార్డు కావాలన్నా అనే సమస్య గురించి చాలామంది రిక్వెస్ట్ చేసుకున్నారు. నేనేమంటున్నా, మీరు అప్లికేషన్ ఇవ్వండి, కన్సర్న్ అధికారులతో మాట్లాడతాము, రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. ఏడ మనం కన్సెషన్ ఇప్పించే అవకాశం ఉంటుందో వాళ్ళకందరికీ ఇప్పించే దాని గురించి కూడా టేకప్ చేసేది ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న 10 ఏళ్ల సంది కాని పనులను ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాక 13 నెలల్లో కంప్లీట్ చేయాలంటే జనాలకు ఒక ఆశ అనేది ఉన్నది.
అది దాని ఆశను నెరవేర్చనీకనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఇంకా కేబినెట్ కూడా. సోనియామ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను ప్రజలకు ఎట్లా ఇది చేస్తే బాగుంటుందా అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా ఇక ఇప్పుడున్న ఒక్కొక్క ఏరియాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాల దగ్గర 5,909 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. 9 రైతు భరోసా స్కీమ్ల పట్టేదారు ప్రకారంగా 51,534 న్యూ రేషన్ కార్డులలో 5,883 ఇందిరమ్మ హౌసెస్లో 39,517 ఇది మండల్ వైజ్ అప్లికేషన్స్ ఇప్పటి వరకు వచ్చింది. దీంట్లో ఒకవేళ ఏమన్నా దీన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏది కరెక్ట్ ఉంటుంది, ఏది కరెక్ట్ ఉండదో, ఏది ఎలిజిబిలిటీ ఉంటుందో కన్సల్ట్ అధికారులు అన్ని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనికి కానీ కొంచెం టైం పడుతుంది. 26 జనవరి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర ఒక 2 months కావచ్చు. అయిన తర్వాత మళ్ళీ దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి దీన్ని పక్కడబాతి కింద డీటెయిల్స్ కింద తెప్పించుకొని నేను ప్రజలకు ఎందుకు ఈ మాట ఇస్తున్నా అంటే ఏ పనైనా కానీ అధికారులైనా కానీ మా సీనియర్ నాయకులైనా కానీ ఎవరైనా కానీ దీంట్లో అవకతవకల సమస్య ఉండదు. అందరూ సమానంగానే ఉంటారు. ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి 100% మేము వాళ్ళకి జస్టిస్ చేసే కార్యక్రమం కింద పెట్టుకున్నాము. ప్రజలు దీంట్లో దయచేసి ఎవరైనా మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆ సమస్యల కింద మీరు పోతే మీరు దయచేసి దాంట్లో అలవాటు పడకండి. దాంట్లో మాట వచ్చి చేసుకునేది అవసరం లేదు. కలెక్టర్ గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు. క్లీన్ అడ్మినిస్ట్రేషన్ చేసి దాన్ని కూడా తీసుకుపోతాం. ఆయన క్లీన్ గవర్నమెంట్ లెక్క ప్రకారంగానే నేను ఎమ్మెల్యేగా ఉండి కలెక్టర్ సపోర్ట్ మా ఆర్డీఓ మా సంబంధించిన సీనియర్ నాయకులందరూ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం కింద ప్రజలకు మంచి మేలు జరగాలనే ఈ కార్యక్రమాన్ని